అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికారుల నుంచి ఈరోజు మీకు సానుకూల స్పందన లభిస్తుంది. మీ పనితీరును వారు మెచ్చుకుంటారు. మీకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన అవకాశాలు లభించి మీ వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆధ్యాత్మిక సాధనలో ఈరోజు మీకు కొంత మనశ్శాంతి లభిస్తుంది. ప్రార్థనలు, ధ్యానంలో పాల్గొనడం ద్వారా మీ మనసు తేలికపడుతుంది. మీ విశ్వాసాలు మీకు మరింత ధైర్యాన్ని, బలాన్ని ఇస్తాయి. ఈరోజు మీకు కాస్త ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు చిన్న చిన్న విజయాలను కూడా పెద్దవిగా చూసి సంతోషిస్తారు. కుటుంబంతో లేదా స్నేహితులతో గడిపే సమయం మీకు అమితానందాన్ని ఇస్తుంది. మీరు ఇష్టపడే పనులను చేయడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. అయితే కొన్ని పాత జ్ఞాపకాలు లేదా పరిష్కారం కాని సమస్యలు ఈరోజు మీ ఆనందాన్ని కాస్త తగ్గించవచ్చు. వాటిని వదిలేసి వర్తమానంలో జీవించడానికి ప్రయత్నించండి. ఆఫీసులో ఈరోజు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీ సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతూ మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మీ కృషికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆహార విషయంలో జాగ్రత్త వహించండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. డబ్బు, సంపద, ఆర్థిక స్థిరత్వం ఇవి జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. ఈరోజు మీ ఆర్థిక వ్యవహారాలు ఒక ప్రశాంతమైన నదిలా ప్రవహించనున్నాయి. ఊహించని లాభాలు, ధన ప్రవాహం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఖర్చుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. అనవసరమైన వాటిపై ధనం వెచ్చించకుండా పొదుపు చేయడం మీ భవిష్యత్తుకు మరింత భరోసాని ఇస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సంపద రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. కొన్ని కార్యక్రమాలు అనుకున్నంత బాగా జరగకపోవచ్చు లేదా చిన్నపాటి అడ్డంకులు ఎదురుకావచ్చు. సహనంతో వ్యవహరించి ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. కుటుంబ సభ్యులతో మీ అనుబంధం ఈరోజు మరింత బలపడుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబంతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు. క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి రోజు. మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది. క్రీడలలో మీ ప్రతిభను కనబరిచి విజయం సాధిస్తారు. శిక్షణలో ఉన్నవారు మరింత కష్టపడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు చిన్నపాటి విషయాలకు కూడా గొడవలు జరిగే అవకాశముంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాట తూలడం వల్ల అనవసరమైన సమస్యలు వస్తాయి. మీ సహనాన్ని కోల్పోకుండా ఉండటానికి ప్రయత్నించండి. అనవసర విషయాలపై వాదోపవాదాలకు దిగి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు. అపరిచితులతో దూరంగా ఉండటం మంచిది. కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. ఒక అడుగు వెనక్కి వేయడం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. అన్ని విషయాలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రయాణాలలో, ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి. తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మరింత జాగ్రత్త అవసరం. మీ వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి. మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చిన్నపాటి ప్రమాదాలు లేదా నష్టాలు జరిగే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు. వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించండి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఈరోజు మీ నిర్ణయాలలో చిన్న చిన్న తప్పులు దొర్లే అవకాశముంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. ప్రతి పనిని నిదానంగా ఆలోచించి చెయ్యండి. గతంలో చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి.
ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు సానుకూల ఫలితాలను చూస్తారు. మీరు శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. రోజువారీ పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు. నిత్యం వ్యాయామం చెయ్యడం, పౌష్టికాహారం తీసుకోవడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే కొన్నిసార్లు ఒత్తిడి వల్ల లేదా అధికంగా ఆలోచించడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్య సలహా తీసుకోండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా సాధన చెయ్యడం మంచిది. మీ శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు ఈ రాశివారికి ధైర్యం అవసరమయ్యే సందర్భాలు ఎదురుకావచ్చు. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు, కీలక నిర్ణయాలు తీసుకునేందుకు మీరు ధైర్యం ప్రదర్శించాలి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, సంకల్పం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. కొన్నిసార్లు మీ ధైర్యం సన్నగిల్లినట్లు అనిపించవచ్చు, భయం మిమ్మల్ని ఆవహించవచ్చు. అప్పుడు మీ మనోధైర్యాన్ని పెంచుకోవడానికి స్వీయ ప్రేరణ అవసరం. ఇతరుల మద్దతు కూడా మీకు తోడ్పడుతుంది. ఈరోజు ఇతరులపై మీ నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులపై మీరు మరింత విశ్వాసం ఉంచుతారు. మీ నిర్ణయాలకు వారి మద్దతు లభిస్తుంది. అయితే అపరిచితులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవరినీ సులభంగా నమ్మవద్దు. మీ స్వీయ నమ్మకం కూడా పెరుగుతుంది. ఇది మీలో సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది. వ్యాపార పరిశ్రమలలో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇది మీ వ్యాపార విస్తరణకు తోడ్పడుతుంది. ఉద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది. అయితే పోటీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకోవాలి. కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి. మార్కెట్ పోకడలను నిశితంగా గమనించండి. మీ కృషి మీకు మంచి లాభాలను తెస్తుంది. ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మంచి ఫలితాలున్నాయి. మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢమవుతుంది. వారి నుంచి మీకు తోడు, నీడ లభిస్తాయి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. ఈరోజు మీకు అనేక విషయాల నుండి ప్రేరణ లభిస్తుంది. మీ జీవితంలో ముందుకు సాగడానికి ఇది మీకు ఎంతగానో తోడ్పడుతుంది. ఈరోజు మీకు ముఖ్యమైన సమావేశాలు ఉంటాయి. ఈ సమావేశాలలో మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరుస్తారు. మీ ప్రతిపాదనలు ఆమోదం పొందుతాయి. మీ నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చించడానికి ఇది మంచి సమయం. మీ సహోద్యోగులతో మంచి సమన్వయం ఏర్పడుతుంది. కొన్నిసార్లు సమావేశాలలో అనవసరమైన వాగ్వాదాలు తలెత్తవచ్చు లేదా మీ అభిప్రాయాలకు తగినంత విలువ లభించకపోవచ్చు. ఈరోజు మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించాలి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. ఈ రాశి విద్యార్థులకు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి మంచి పురోగతి కనిపిస్తుంది. ఉపాధ్యాయుల నుండి అనుకూలమైన సలహాలు లభిస్తాయి మరియు మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది. అయితే కొన్ని చిన్నపాటి ఆటంకాలు, ఏకాగ్రత లోపించడం వల్ల మీరు అనుకున్నంత వేగంగా ముందుకు సాగలేరు. ఇది కాస్త నిరాశను కలిగించవచ్చు. మీ స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు చాలా ఉపయోగపడతాయి. మీ మాట తీరు, ఒప్పించే శక్తితో మీరు ఇతరులను ప్రభావితం చెయ్యగలుగుతారు. వ్యాపార ఒప్పందాలలో లేదా వ్యక్తిగత సంబంధాలలో ఈ నైపుణ్యాలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. కొన్నిసార్లు మీ నైపుణ్యాలను తక్కువ అంచనా వేయడం వల్ల అవకాశాలను కోల్పోవచ్చు. మీ అంతర్గత శక్తిని నమ్మండి. సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరించడానికి ఇది మంచి రోజు. మీ సామర్థ్యాన్ని చాటుకోవడానికి వెనుకాడకండి. మన సంస్కృతి పట్ల మీకు ఈరోజు మరింత గౌరవం పెరుగుతుంది. పెద్దల పట్ల భక్తి, సంప్రదాయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. మీ ప్రవర్తనలో ఒక మంచి మార్పు వస్తుంది. కొన్ని ఆధునిక పోకడలు మిమ్మల్ని కొద్దిగా పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. కాబట్టి మీ సంస్కృతికి కట్టుబడి ఉండండి.
సామాజికంగా ఈరోజు మీ గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనుల వల్ల సమాజంలో మంచి పేరు వస్తుంది. ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అయితే కొందరు వ్యక్తులు మీ గౌరవానికి భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. వాదనలకు దూరంగా ఉండండి. మీ ప్రవర్తనలో నిగర్వం లేకుండా చూసుకోండి. ఈరోజు మీలో సృజనాత్మకత వెల్లువెత్తుతుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన పనులు చేయడానికి మీకు ప్రేరణ లభిస్తుంది. కళలు, సంగీతం, రచన వంటి రంగాలలో మీరు రాణించగలరు. మీ స్నేహ సంబంధాలు ఈరోజు కొత్త పుంతలు తొక్కుతాయి. పాత స్నేహితులను కలవడానికి, వారితో గత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి ఇది మంచి సమయం. స్నేహితుల నుండి అన్ఎక్స్పెక్టెడ్ సహాయం లభిస్తుంది. ఇది మీ సమస్యలను పరిష్కరించడంలో తోడ్పడుతుంది. వారి సలహాలు మీకు కొత్త మార్గాలను చూపుతాయి. కొత్త వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. వారు మీ జీవితంలోకి సానుకూల ప్రభావాలను తీసుకురావచ్చు. కానీ కొందరు స్నేహితుల విషయాల పట్ల మీరు జోక్యం చేసుకునే ప్రయత్నం చెయ్యడం వల్ల అనవసరమైన గొడవలు రావచ్చు. కాబట్టి దూరంగా ఉండడం మంచిది. స్నేహితులతో కలిసి ఒక పర్యటనకు వెళ్లాలనే ఆలోచన మీకు రావచ్చు. దానిని ఆచరణలో పెట్టడానికి ప్రణాళికలు వేసుకోవచ్చు. వారి మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.